శ్రీ విష్ణువు నివాసమైన వైకుంఠానికి జయ విజయ అనే ఇద్దరు ద్వారపాలకులు ఉండేవారు. ఒకసారి బ్రహ్మ మానసపుత్రులైన సనక సనందన సనాతన మహర్షులు విష్ణువు దర్శనార్థమై వైకుంఠానికి విచ్చేస్తారు. వాళ్ళు వయసులో పెద్దవారైనా చూసేందుకు చిన్నపిల్లల్లా కనిపించడంతో ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు శ్రీహరి వేరే పనులు ఎంతో నిమగ్నమై ఉన్నాడని వారిని అడ్డగిస్తారు. దాన్ని అగౌరవంగా భావించిన సనక సనందనాథులు ఆగ్రహించి భూలోకంలో మనుషులై సంచరించదరని శాపం ఇస్తారు. వెంటనే జయ విజయులు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వివరిస్తారు. విష్ణుమూర్తి శాపాన్ని వెనక్కి తీసుకునే శక్తి తనకు లేదని, అయితే మీ ఇరువురు 7 సార్లు భూలోకంలో నాకు భక్తులుగా జన్మించి తిరిగి వైకుంఠానికి వస్తారో, లేక 3 సార్లు నాకు ఆగర్భశత్రువులుగా జన్మించి నా చేతులని మరణించి వైకుంఠానికి వస్తారో తేల్చుకోమంటాడు. అందుకు వారు ఇరువురు రెండో మార్గాన్ని ఎంచుకుంటారు. వీరే కృతయుగంలో జన్మించిన హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. వీరిని వధించడానికే విష్ణుమూర్తి వరహామూర్తి అవతారం ఎత్తి ఒకరిని, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఎత్తి ఒకరిని వధించాడు. త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా జన్మించారు. వీరిని వధించడానికే విష్ణుమూర్తి శ్రీరాముడి అవతారం ఎత్తాడు. ఇంకా ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్తులుగా జన్మించి శ్రీకృష్ణుడి చేతిలో వధించబడ్డారు. అప్పుడు జయ విజయులు తిరిగి మళ్ళీ వైకుంఠాన్ని చేరుకున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.